అమ్మ అంటే త్యాగమేనా? కాదు, మరో దేవత. ఒక అమ్మ కథ. మనలో అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. అందుకే ఇది పేరుకు ఆధ్యాత్మిక వేదిక అయినప్పటికీ ఇది అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ చదవవలసిన ఒక అమ్మ కథ. కొన్ని నెలల క్రితం మా ఇంట్లో కొత్తగా ఒక పని మనిషి చేరింది. నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు. మీకు అందరికీ అర్థం కావడానికి ఇలా రాశాను. ఇక ముందు ఈ కథలో ఈ పదాన్ని ఉపయోగించను. ఆవిడ పేరు పార్వతమ్మ. 3-4 రోజుల తర్వాత అడిగా, అమ్మా ఎక్కడ మీ ఇల్లు, ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలండి అని చెప్పింది. పెళ్ళిళ్ళు అయ్యాయా అమ్మా అని అడిగాను. లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఓహో, ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగాను. పెద్ద అమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తుంది బాబు అంది. అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచా. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం. మూడో అమ్మాయి డాక్టర్ 2వ సంవత్సరం. అని నోరు వెళ్ళబట్ట. నర్సింగా అన్నాను కించిత అనుమానంగా. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. నాకు అర్థం కావటం లేదు. ఈవిడ ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది? ఈవిడకి తను ఏం మాట్లాడుతుందో అర్థం అవుతుందా అనుకున్నాను. అనుమానం తీరక మళ్ళీ అడిగా. మళ్ళీ పార్వతమ్మ నుండి అవే సమాధానాలు. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే, కానీ అదేదో బిల్డింగ్ ఫీజు అంట. దానికే సార్, అది కట్టడానికే తంటాలు పడుతున్నానంది. ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగాను ఉత్సుకతో. ఇక్కడే మన వీధి బడిలోనే 10వ తరగతి వరకు అంది తను. లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా. ఏం లేదయ్యా, మామూలు కాలేజీయే. నాకు ఈ చదువుల గోలు ఏం తెలియదయ్యా. ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగాను తనను. 2లోనే మానేశానయ్యా. నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలని ఈ స్థాయికి తీసుకురావడానికి. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు ఆయనకి. ఆయన చేసిన పనికి వచ్చిందంతా తాగడానికే ఖర్చు పెడతాడు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనమే. ఇప్పుడు కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత. మా పెద్ద అమ్మాయిని 7వ తరగతిలో చదువు మానిపించేశా. కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివిగల అమ్మాయి, చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థమైంది నాకు, నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగకూడదు అని. పని చేయడానికి ఇంకో 2 ఇళ్ళు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు. 2-3 నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది. ఎలాగో కింద మీద పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ భర్త త్రాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లల్ని ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా? లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. అంతే, నాకు అర్జెంటుగా వీళ్ళ 3 పిల్లల్ని కలవాలనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి. నాకు పరిచయం చేయగలవా అమ్మా అని అడిగా. అలా మా పిల్లల్ని కూడా వారికి చూపించినట్లు ఉంటుంది అన్నాను. నేను అడిగినట్లే పార్వతమ్మ 3 పిల్లల్ని తీసుకొని సాయంత్రం మా ఇంటికి వచ్చింది. పిల్లలు 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బతిమాలితే కానీ కుర్చీలపై కూర్చోలేదు. పార్వతమ్మ మాత్రం నేలపైనే. నేను వారిస్తే నాకు అలవాటే సారు అంది. మళ్ళీ తనే మాట్లాడుతూ, నా పిల్లలు చాలా మిగిలిపోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది ఆ తల్లి కళ్ళలో నీళ్లతో. నేను కాదు, వీలు కాదు, నువ్వు గొప్పదానివి అమ్మా అన్నాను నేను. మొదటి 10 నిమిషాలు 3 ముడుచుకునే కూర్చున్నారు. తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం, అవి ఫీజులు పుస్తకాలకు సహాయపడడం అన్నీ చెప్పారు. నిజంగా ఇలాంటి వారే నిజమైన పిల్లలు అనిపించింది. వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా. పిల్లలని మీకు ఏం కావాలి అని అడిగా. వాళ్ళు ఎంత అనుకువగా ఉన్నారో అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమడిగినా ఆహా వద్దు అని సమాధానం. నేను నా అర్థాంగి అడగ్గా ఒక 2 వీలర్ తీపించండి, 3 కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు అలసిపోవడం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలసిపోం, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాం సారు అన్నారు. 2 వీలర్ తీపించి మొత్తం డబ్బులు కట్టి ఒక 9 నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు. ఒక 10,000 ఉంచుకోండి అని అన్నా వినకుండా. పెద్దమ్మాయి మిగిలిన 2 డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 పికప్. పెద్ద అమ్మాయి జేఎల్ పోస్టులకు సన్నద్ధం అవుతోంది. 2వ అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని చెప్పడం మర్చా. ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతిరోజు 2 గంటలు.
ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవరుండరు అంటాడు హీరో. మనకు తెలియని పార్వతమ్మ లాంటి యోధురాలు ఎందరో. ఒకసారి పార్వతమ్మతో అన్న, ఇంకో 2 సంవత్సరాలు కష్టం మీకు, తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలోంచి తీసేయాలనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను. పార్వతమ్మని అడిగా. మీ ఆయన మీద కోపం లేదా? లేదు అన్న, పిల్లలకు ఉంది. అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేనే కదన్నా, కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం. ఒకసారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తుంటాడు. అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం ఇదంతా మా అమ్మ కష్టం అని. ఎందరో అమ్మల నిజమైన కథ. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. అమ్మేగా ఆదిస్వరం ప్రాణం అనే మాటకు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సేకరణ.